బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా పిలుపునిచ్చారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని యూనియన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం కార్మిక నిరంకుశ పరిపాలన కొనసాగిస్తోందన్నారు. 70 ఏళ్లుగా కార్మికులు సాధించిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం కుదిస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తోందన్నారు. తద్వారా కార్మికుల చట్టాలు, సంక్షేమం, వనరులు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. జూలై 9న జరిగే సమ్మెకు కార్మికులతో పాటు ప్రజలు మద్దతు ఇవ్వాలన్నారు. 9 జూలై 2025 నాడు జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మికులకు జరుగుతున్నటువంటి ఈ 11 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క నిరంకుశత్వము, కార్మికుల పట్ల వివక్ష, కార్మిక విధానాలు, కార్మిక చట్టాలను దాదాపు 70 సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించుకున్నటువంటి చట్టాలను రూపుమార్పి సింగిల్ విండో కింద 4 చట్టాలని కుదింపు చేసి ప్రైవేటీకరణకు దోహదపడేలాగా, కార్మికుల పని దినాలు ఒత్తిడి అయ్యేలాగా, కార్మికుల సంక్షేమ కార్యక్రమాలను ప్రైవేటు యాజమాన్యాలు ఎగబెట్టేలాగా, భూములు కానీ, జనవనరులు కానీ, ధనవనరులు కానీ వారికి లాభం చెందేలాగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు విరుద్ధముగా ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జాతీయ సంఘాలు కలిసి బిఎంఎస్ తప్ప పోరాటము 13వసారి జాతీయ స్థాయిలో సమ్మె చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈ సమ్మెకు పెద్ద ఎత్తున కార్మికులు, కర్షకులు, సామాన్య ప్రజలు కూడా మద్దతు తెలపాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. ఇదే విధంగా ప్రభుత్వం యొక్క ధోరణి ఉంటే రాబోయే కాలం లోపల మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఆదాయము, ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఉనికినే కోల్పోయేటువంటి అవకాశాలు ముమ్మరంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఒక కార్మిక ద్రోహము అనేటువంటిదే కాదు నా ఉద్దేశంలో, ప్రజాద్రోహము. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు 1965 లోపల దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలం లోపల మన ప్రజలే దాంట్లో పనిచేసి భాగస్వాములయ్యి దాంట్లో వస్తున్నటువంటి లాభాలను ప్రజలకే అందాలా అనేటువంటి ఒక ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 1965లో దీన్ని స్థాపించారు. ఈరోజు దాదాపు దేశంలో 375 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క కొత్త ప్రభుత్వ రంగ సంస్థ కూడా స్థాపించలేదు. చరిత్ర తిరిగి మనం చూస్తే ఎంతమంది ప్రధానులు అయితే పనిచేసారు, అధిక శాతము కాంగ్రెస్ ప్రధానులుగా చేసారు. కాబట్టి దీంట్లో 70% వరకు ప్రభుత్వ రంగ సంస్థలు కాంగ్రెస్ ఆధ్వర్యం లోపలనే స్థాపించబడినవి ఉన్నాయి. మిగతా ప్రధానుల కాలం లోపల